మనకి రాజ్యాంగం 1950 జనవరి 26 చాలా కమిటీస్ ఉన్నాయి. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ ఇస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ థింగ్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే ఈవెన్ దోస్ మన కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ప్రియాంబుల్లో స్పెసిఫిక్గా 26 నవంబర్ రాసుకుంటుంది. ఎందుకు 26 నవంబర్లో మన కాన్స్టిట్యూషన్ రెడీగా ఉన్నా సరే జనవరి 26 వరకు వెయిట్ చేశాము అన్నాను కూడా దేర్ ఇస్ హిస్టారిక్ రీజన్. ఎందుకంటే 1920s పూర్ణ స్వరాజ్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత జనవరి 26 సెలబ్రేట్ చేశాము. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆ డేని కామెమరేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నవంబర్ 26న మనం కాన్స్టిట్యూషన్ వైపు చూసుకుంటూ అదొక గైడింగ్ లైట్ లాగా మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఫర్ ఎవ్రీ ఈవెన్ గవర్నమెంట్ చేసే ప్రతి పాలసీ, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో పాస్ చేసే ప్రతి రెజల్యూషన్, ప్రతి యాక్ట్, ప్రతి లా అన్నిటికీ కూడా బ్రాడ్ గైడ్లైన్స్ మనం కాన్స్టిట్యూషన్ నుంచి డెలివర్ చేసుకుంటూ ఉంటాం మనం. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్ వెరీ పవర్ఫుల్ అండ్ మన దేశంలో ఎవరు ఎలా బిహేవ్ చేసి ఉంటుంది ఆ ప్రియాంబులలో మనకి చాలా అంటే మన దేశం ఎట్లా గవర్న్ అవ్వాలి అని ఏదైతే మన విజన్ ఇండిపెండెన్స్ ముందు ఉందో అదే విజన్ కొనసాగించేలా మన కాన్స్టిట్యూషన్ మనం ప్రిపేర్ చేసుకున్నాము. అఫ్ కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్ మనం అమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. స్టిల్ దే ఆర్ ది బ్రాడ్ గైడ్లైన్స్ ఆఫ్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ అనుసరించి చేయాలి తప్ప రాజ్యాంగం లేని చేస్తే కోర్టు పైన అన్ని కోర్టు కేసులు మనకి క్యాన్సల్ అయితే రాజ్యాంగం ఏముంటే దాన్ని బట్టి మనం ఫాలో కావాలి తప్ప రాజ్యాంగం లేని చేస్తే కోర్టులో మరియు అందాలి పౌరులు నెలలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును ధర్మము ఆరాధన స్వేచ్ఛను అంతస్తులను వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను తీర్మానించుకొని 1949వ సంవత్సరం నవంబర్ 26వ దినమున మన రాజ్యాంగ చేసి మాకు మేము